ప్రైజ్ అలాడ్. ఫిబ్రవరి 8వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 42వ వచనము. నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోచున్నాను. అవును క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు తన మేళ్లతో మన హృదయమును తృప్తిపరచువాడు. ఇది వరకు నేను కీడునే అనుభవించాను, దేవుడు నా జీవితంలో మేళ్లను అనుభవించగలనా అని తలంచుచున్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నా ప్రజలను స్థాపించుటకును నా మట్టుకును కనిపెట్టియుందును. ఇదే యెహోవా వాక్కు. ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. వాక్యం సెలవిస్తుంది, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటైనను తప్పులేదు. మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలుగును. ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టుము. ఆయన తన సన్నిధిని మేళ్లతో మనల్ని తృప్తిపరచును. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక. ఆమెన్. ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.